మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో నిండాట్లుగా దీవించునుగాక. ఈరోజంతా కూడా పగల వెన్న దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలక ఆయన సురక్షితంగా రెక్కలేట భద్రపరిచి క్షేమాన్ని అనుగ్రహించి మీతో కొన్ని మాటలు పంచుకోవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో ఉండకూడదు కొన్ని మాటలు లేఖనాల ద్వారా తెలుసుకుందాం. అందరం కూడా సన్నిధికి వెళ్ళేవాళ్ళమే. నేను వెళ్తున్నాను, వారానికి 4 సార్లు సన్నిధిలో ఉంటున్నాను. దేవునిలో నేను నడుస్తున్నానని అనుకుంటున్నాను. అది మన క్రియలు ఎలా ఉన్నాయో, మనం నడిచే నడక ఎలా ఉందో మనం పరీక్షిస్తున్నాడు దేవుడు. దేవుని సన్నిధిలో ఉంటే సరిపోదు. దేవునికి ఇష్టలుగా మనం బతుకుతున్నామా, దేవునిలో మనం ఎలా నడుస్తున్నామో ఒక్కసారి మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఎవరో వచ్చి చెప్పవసరంలా. మన క్రియలు బట్టి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవటానికి ఇష్టపడండి. దేవుని సన్నిధిని ఎన్నిటకు ఇష్టపడండి. అలాగే మనం చదివితేనేమో జ్ఞానం వస్తుంది. ఈనుటి వల్ల విశ్వాసం కలుగునని లేఖనాలు తెలియపరుస్తుంది. మనం ఎలా ఉంటున్నామో జకరియా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకోని ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడుకొనుదని, మరియు ఇక్కడ నీవు నిలవబడిన వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుసు భాగ్యం నీకు ఇస్తానంటున్నాడు. జకరియా అంటే ఆయన ఒక ప్రవక్తలు కూడా ఆయన సన్నిధిలో నిలవలేని వారు ఉన్నారు, కడ వరకు కాపాడుకున్న వారు ఉన్నారు. ఈ జకరియా అయితే అలా కాదు, ఇప్పుడు ప్రార్థన చేసేవాడుగానే ఉంటున్నాడు. దేవుడికి ఇష్టంగానే బతికినవాడు, దేవుని సన్నిధిలో నడిచిన వాడే జకరియా. ఆయనకు మంచి అవకాశం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నదేమో, ఆయన సెలవిస్తున్నాడు. ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. నా సన్నిధిలో నిలుసు భాగ్యము నీకు ఇస్తానని మనకు కూడా అవకాశం ఇస్తున్నాడుగా. నేను దేవుని సన్నిధిలో ఉంటున్నాను, దేవునికి ఇష్టలుగా బతుకుతున్నాను. నేను రోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు గుడికి వెళ్తున్నాను, దశంభాగం ఇస్తున్నానని గొప్పలు చెప్పుకోవటమేనా, లేకపోతే మన క్రియలు చూపిస్తున్నామా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. మనం ఇక్కడ గొప్పలు చెప్పుకోవచ్చు, సేవకుని మెప్పియవచ్చు. మనం అక్కడికి వెళ్తే మన తీర్పు తినప్పుడు ఏమి తీర్పుతాడో అక్కడ కాటా పెడతాడు. నువ్వు ఏ నడక నడిచావు, నేనే నడక నడిచాను అన్నీ కూడా కాటా పెట్టి చూసి చెప్పేవాడు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నీకు దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం ఇస్తానంటున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు అప్పగించిన దాన్ని మందిరంలో సాపలేసే పని అప్పచెప్పాడా, మందిరం బాగు చేసే పని అప్పచెప్పాడా, మంచిని పోసే పని అప్పచెప్పాడా, అక్కడ పరిచర్య చేసే పని అప్పచెప్పాడా, పాటలు పాడే పని అప్పచెప్పాడా, వాక్యం చెప్పే పని అప్పచెప్పాడా? ఈ అన్నిటి మీద మనం శ్రద్ధగా చేయాలంటే అశ్రద్ధగా చేయటానికి వీలు లేదు. శ్రద్ధగా చేసిన వాడు దేవుని సన్నిధిలో నిలబడగలడు. ఒకరికొకరు వేషలు, నేను ఆడటా పాడతాం ఏంటి, ఇట్టా పాడాలి, అట్ట వాక్యం చెప్పటం ఏంటి, ఇట్టా వాక్యం చెప్పాలని మనలో సనుగుడు గొనుగుడు, అది దేవునికి ఇష్టం కాదు. దేవుడు నీకు ఏదైతే ప్రేరేపణ కలగజేశాడు, కడ వరకు నమ్మకముగా ఉండు. దేవుని పొందు. ఒకరిని హింసించడానికి, ఒకరి మీద నిందలేయటానికి మనకు అధికారిగా ఆయన నిర్మించాల. దేవుని సన్నిధి మీద నన్ను ఆయన అధికారిగా నిలబెట్టాడు. ఏది మన క్రియలు గొప్పవని, మనమేదో అందగాడమని, మనమేదో ఐశ్వర్యవంతులని కాదు కదా ఆయన నిలబెట్టింది.
మనం ఎంతవరకు కాపాడుకోగలమని. ఆనాడు సమూయేలు పిల్లలు కూడా అదే పరిస్థితి అయిపోయారు. సమూయేలు పెద్ద ప్రవక్త అయ్యండి, ప్రవర్తన బట్టిన పుట్టిన కుమారులే ఇద్దరేమో దేవుని సన్నిధికి ఉన్నారు, ఇద్దరేమో దేవుని సన్నిధికి దూరం అయ్యారు. దూరం అయిన వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు కదా. మనం దేవుని సన్నిధిలో ఏ క్రియలు చేస్తున్నామో ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. దేవుడు అన్యాయస్తుడేం కాదు, అబద్ధం ఆడేవాడేం కాదుగా. నీ క్రియలు బట్టే నీకు తీర్పు తీరుస్తానంటున్నాడే. నేను గొప్ప అని అనుకుంటే సరిపోద్దా? చాలను కదా. దేవుని సన్నిధిలో నిందారహితుడిగా ఉండాలి, యథార్థంగా బతకాలి, మేలైన మార్గంలో నడిస్తేనే ఆయన మనకు అప్పగించిన పని సంపూర్తి. తిమోతి ఏమంటున్నాడు? నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నేను కడవరకు విశ్వాసాన్ని కాపాడుకుని నా పరుగు కడమట్టించాను అంటున్నాడు. దేవుడు కూడా ఆశీర్వదించాడు తిమోతి. అలాగే నిన్ను నన్ను కూడా ఆశీర్వదించాలని, నీతో నిన్ను నన్ను దేవుని సన్నిధికి నడిపించాలని ఆయన ప్రణాళికలు ఉంటే మనం తప్పిపోతున్నాము, జారిపోతున్నాము. ఒక్కసారి మన హృదయాలు మనమే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చుచున్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యం ఆశీర్వదించబడును గాక అంటాడు. ఎవరు? దావీదు. నేను ఆశీర్వదించావయ్యా, గొర్రెల కాసుకోండి తీసుకొచ్చావు, రాజుగా చేసావు, అభిషేకించావు. అభిషేకించిన దాన్ని నేను కృతజ్ఞతగా నేను కడవరకు కాపాడుకుంటానయ్యా, నీ సన్నిధిలో నిలిచే భాగ్యం నాకు ఇచ్చావయ్యా అని మనం చెప్పగలిగే స్థితిలో ఉంటున్నాము. లేకపోతే వెళ్ళి కూర్చొని వచ్చేస్తున్నాము. ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకో. దేవుడు ఆయన సన్నిధిలో నిలబెట్టాలని, ఆయన నిత్యము మన కుటుంబం అంతా, నేను ఒక్కడనే పరలోకి వెళ్తాం కాదు, నా కుటుంబం అంతా రక్షణ పొందాలయ్యా, నీ సన్నిధిలో కనబడే యోగ్యత కలగజేయ్యా. నిత్యం నేను స్తుతించేవాడు, నిత్యం నేను కనపరిచేవాడు, నిత్యం నీ నామాన్ని హెచ్చించేవాడు, నా కుటుంబాన్ని మార్చయ్యా అని దావీదు మహారాజు చేస్తున్నాడు. వాళ్ళు మాట వింటలేదండి. నా పిల్లలో నా మాట వింటల్లా, నా భర్త నా మాట వింటలా, నా భార్య నా మాట. ఏ సాకులు చెప్తున్నామే కానీ వాళ్ళ గురించి ఎప్పుడన్నా ప్రార్థన చేయగలిగాము, వాళ్ళ దేవుని సన్నిధిలో నడిపించగలిగాము. నేను ఒక్కడే పరలోకం ఎట్టెళ్తా, ఇంట గెలిచి రక్ష గెలవమన్నారు. బయటికి వెళ్తే మనము సేవకులు అని చెప్పుకోవటమే. ఈ పెద్దయ్య గారి దగ్గర బాప్తీసం చేసానని చెప్పుకోవటమే. ఇంటిలో సరే ఉంటున్నారు, ఇంటిలో బలు రక్కాసులు ముళ్ళ పొదలు మొలుతున్నాయని యెషయా భక్తుడు రాశాడు. సెల్ ఫోన్ ఒక ముళ్ళ పొద, తాగుడు ఒక వ్యసనం, ఇలా ఎన్నో చెప్పుకుండా పోతే అవన్నీ ముళ్ళ పొదలే మన మీద కంచి వేసేసినాయి అంట. దేవుని సన్నిధికి నడిపించలేకపోతున్నాయండి. ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకుంటావా? ఇక మీదటైనా అయ్యా, నిత్యం నీ సన్నిధిలో ఉండే భాగ్యం నాకు కలగజేయ్యా. నీ ఆశీర్వాదం ఉంది, నీకు నా కుటుంబం అంతా నీ సన్నిధిలో నిలబడాలయ్యా. నన్ను ఒకసారి దయతో జ్ఞాపకం చేసుకోయ్యా. నిత్యం నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించే యోగ్యత నాకు కలగజేయ్యా. అయ్యా, అప్పటి వరకు నీ సన్నిధికి దూరం అయ్యానే అని ఆయన పాదాలు పట్టుకొని బతిమలాడితే మేలైన మార్గంలో నడిపిస్తాడు. ఆయనకు ఇష్టలుగా ఉందాం. కీర్తనల గ్రంథము 92:13 కూడా అంటున్నాడు, యెహోవా మందిరములు నాటబడిన వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లదిరంట. యెహోవా మందిరంలోనే నాటబడాలి. అక్కడే సమృద్ధైన ఆహారం ఉంటుంది, సమృద్ధైన నీరు ఉంటుంది. అక్కడ ఓలీవల మొక్కల వలె, పచ్చని ఓలీవల మొక్కల వలె మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది.
అక్కడే మనకి సమాధానం ఉంటుంది, ఐక్యత ఉంటుంది. మనం అవన్నీ పోగొట్టుకొని మనమేంటో మన జీవితాలు మనమే చిన్నాభిన్నం చేసుకుంటున్నామేమో. ఒక్కసారి మన హృదయాల పని యెహోవా మందిరంలో నాటబడిన వారమై ఉండాలంట. యెహోవా నీ మందిరంలో అయ్యా నాటబడేవారుగా నన్ను తీర్చిదిద్దయ్యా. నీ సన్నిధికి నేను దూరం అవుతున్నానో దగ్గర అవుతున్నానో తెలియట్లేదయ్యా. నేను చేసేదే భక్తి అనుకొని వ్యర్థమైన భక్తి, వ్యర్థమైన ఆలోచన చేస్తున్నాను. ఒక్కసారి నా హృదయాన్ని పరిశీలించిన ఆయన నీ సన్నిధిలో ఎలా ఉండాలో కొన్ని మాటలు లేఖనాల ద్వారా బయలుపరిచావయ్యా. అయ్యా జకరయ్యతో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడిన మాటలు బట్టి సైన్యములకు అధిపతి యెహోవా నువ్వు సెలవిచ్చినదేమనగా నా మందిరములో నిందారహితుడిగా నడుసు, యథార్థంగా నడువు అని నీ లేఖనాల బట్టి తెలియపరుస్తుండగా గొప్ప కార్యాలు మా మధ్య జరిగించు నాయన. మా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో కనపడాలయ్యా. మా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడాలయ్యా. నేను ఒక్కడే ఏం చేయలేనయ్యా. నీవు మాట్లాడితే కానీ జరగదయ్యా. వారితో నువ్వు మాట్లాడయ్యా. నా కుటుంబాన్ని రక్షణలోకి నడిపించయ్యా. నా అన్నదమ్ముని రక్షణలోకి నడిపించయ్యా. నా అక్కచెల్లెలందరినీ రక్షణలో నడిపించయ్యా. నాకు కలిగిన సమస్తము రక్షణలోకి నడిపించయ్యని అడగలుగుతామా? దేవుడి సన్నిధిలో మనం ఇప్పుడు కూడా పచ్చని ఒలీవల మొక్కల వలె ఉందాం. అది ఎగురి పైకి ఎగిరే మొక్కలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు నేనే స్థితిలో ఉంటున్నాము. మన కుటుంబాల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. నాకెందుకులే, దేవుడే చూసుకుంటాడు, దేవుడికి నేను అప్పచెప్తానని అనుకుంటున్నావేమో. నిన్ను నన్ను ఒక పిలుపుతో పిలిచాడు. ఆ పిలుపుకు తగినట్టు జీవించకపోతే రేపు లెక్క అప్పచెప్తాడు. నువ్వేం చేసావు, నువ్వెలా నడిచావు అన్నీ అక్కడ రాసుకుంటాడు ఆయన. తీర్పు దినమప్పుడు ఆయన ఎదుట మనం నరకాగ్నిలో పడేస్తాడు, నిత్యంలో ఉంచుతాడు. ఆయన చింతమై ఉండాలి. ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకుని దేవుని సన్నిధిలో కుటుంబం అంతా నా సన్నిధిలో నీ సన్నిధి కనబడాలయ్యా. అయ్యా నా కుటుంబం అంతా పచ్చని ఒలీవల మొక్కలు వలె నాటబడాలయ్యా. నీ మందిరంలో సేవ చేసే కృపను నాకు ఇయ్యయ్యా. ఎంతో మందికి లేని ధన్యత నాకు ఇచ్చావయ్యా. ఆ సన్నిధి నేను పాడు చేసుకుంటున్నానేమో, ఆ సన్నిధి నేను తూచే తప్పకుండా పాటిస్తలేదేమో నాయన. నన్ను ఒకసారి దయతో క్షమించయ్యా. నా కుటుంబాన్ని మార్చయ్యా. నాకు కలిగిన సమస్తము నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. దయతో నన్ను క్షమించి నీ సన్నిధికి చేర్చుకోమని ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం చేసుకొని అడగగలిగితే ఆయన మన పక్షంగా వేద్యమాడి మన కుటుంబం అంతా నిత్యం ఆశీర్వదించబడి ఆయన కుటుంబం ఆయన సన్నిధిలో పచ్చని ఒలీవల మొక్కల వలె ఉందాం. ఇట్టి మాటలు దేవుడి వెనుకడిలో దీవించి